ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ రమ్య. సో బండి భగీరథ్ రిమాండ్కి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిసారి బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు అన్న మాటలు వినేది మీరు కూడా అవ్వకపోతారు. ఒక్కసారి ఆ మాటలు విందాం. ఆ మాటలు వినడానికంటే అంతకు ముందు కూడా ఆ మీటింగ్స్ పెట్టినప్పుడు చాలా క్లియర్గా చెప్పాడు, నా కొడుకైనా సరే తప్పు చేసేది ఉంటే శిక్ష పడాల్సిందే అని చెప్పాడు. సో ఆ శిక్ష మేరకే అక్కడ ఆల్రెడీ అంటే కొన్ని రోజులు అప్స్కాండింగ్ అని ఏదైతే మాట వచ్చిందో ఆ మాట తర్వాత కూడా పోలీసులకు రిమాండ్కి వాళ్ళు అప్పచెప్పడం జరిగింది. అంటే అప్స్కాండింగ్ అంటే దీన్ని మనము ఒకే కోణంలో తప్పు చేశాడు అప్స్కాండ్ అయిపోయాడు అన్న కోణంలో కంటే ఇంకొక కోణంలో కూడా మనం చూడొచ్చు. ఒకేసారి ఒక అబ్బాయి మీద పోక్సో కేసు పడింది. వాళ్ళకి రాజకీయంగా మంచి పరువు, అలాగే ప్రతిష్టలు, మంచి పేరు, అలాగే ఇదంతా మంచి పేరు ఉంది. సో వాళ్ళ మీద పోక్సో కేసు పడితే అసలు నేనేంటి, నా ఫ్యామిలీ ఏంటి, నా ఫాదర్ ఏంటి, అసలు ఎవరేమనుకుంటారు, అసలు ఏం అర్థం కాని పరిస్థితి అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే సడన్గా ఒకరు వచ్చి నువ్వు హత్య చేసావు, అక్కడ మర్డర్ చేసావు కదా, నీ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి అని ఇలా బెదిరించినప్పుడు చాలామంది భయపడతారు. మీరు తప్పు చేశారా లేదా అనేది పక్కన పెడితే అవునా నేనేమైనా చేశానా అన్న భయం ఉంటుంది కదా. సో ఆ భయంలో 2-3 రోజులు కనిపించకుండా పోయాడు అని కూడా మనం అనుకోవచ్చు. అయితే ఇక్కడ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. అసలు చాలా క్లియర్గా మీరు వినండి. ఒకటే ఒక చివరి కోరిక, ఉరి శిక్ష వేసే ముందు కోరికలు అడుగుతారట. చివరి కోరిక ఏం అడుగుతారట, వాళ్ళు ఏం చెప్తారు చూడండి. కానీ కమిట్మెంట్ తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను పిలిచి మీరు అడిగితే, కమిట్మెంట్ తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను మీరు పిలిచి అడిగితే చెప్పి తక్కువ ఒకటే, నేను చచ్చిపోయాక నా మీద భారతీయ జనతా పార్టీ కండగొప్పాలని జెండా కప్పాలని అంటారు. దీనికి కమిట్మెంట్ అంటారు. అటువంటి కమిట్మెంట్ గారి కార్యకర్త మీరు ఎలా అంటే ఇప్పుడు నన్ను అడిగించేవాళ్ళు ఎవరు రాస్తా ఉంటారు, ఏదో ఇస్తా ఉంటారు. కాబట్టి దాని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవడం కూడా కరెక్టే. కేసీఆర్ చేత 17 మంది ఎంపీలు ఉన్నారు. కేసీఆర్ దయాకృష్ణ మోడీ ప్రభుత్వం వస్తుంది పాపం. కాబట్టి కేసీఆర్ సమాజానికి దానిలో కూర్చొని ఫామ్ హౌస్ లో కూర్చొని బండి సంజయ్ భర్తలు చేస్తారు అంటే నీకు ఒకే ఎంపీ లేడు, భర్తలు వేయాలంటావు. ఎందుకంటే నీ గడ్డిల పాలను బద్దలు కొట్టింది మేమే, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించింది మేమే, నీ కుటుంబ పాలన వ్యతిరేక కొట్టాడింది మేమే. ఉంటుంది, నీకు సహజంగా ఉంటుంది. నీ 10 మంది ఎంపీలు ఉన్నారు కదా, అది కలిసిపోతున్నాడు. ఇప్పుడు ఈ కోర్టులో కేసు వస్తుంది, కోర్టు పరిధిలో ఉన్నది. ఇప్పుడు ఒక్కరు గుర్తుంచుకోండి, కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణ సహకరించాలని చెప్పి ఆ సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. అరెస్ట్ చేయాలి. ఇలా కేసీఆర్ కొడుకు ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. నేనేందో మీకు తెలుసు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. కొత్త పార్టీ పెట్టాలనేటువంటి ఫాల్తు ఆలోచన రావడం, అటువంటి ఫాల్తు రాజకీయ నాయకుడు కాదు. అనేక శిక్షణా శిబిరాల్లో భారతీయ జనతా పార్టీ అంతర్గత శిక్షణా శిబిరాల్లో అనేక మంది కార్యకర్తలను తయారు చేయడానికి నాయకులను కార్యకర్తలు మేము. ఇలా భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ తో పనిచేసే ప్రతి కార్యకర్త కోరుకున్నది ఒకటే ఒక చివరి కోరిక, ఉరి శిక్ష వేసే ముందు కోరికలు అడుగుతారట. చివరి కోరిక ఏం అడుగుతారట, వాళ్ళు ఏం చెప్తారు. కానీ సో చూస్తున్నారు కదా, బండి సంజయ్ చెప్పే దాని ప్రకారం ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చెప్తున్నాను, ఉరి శిక్ష చేసేటప్పుడు మీ చివరి కోరిక ఏంటి అని అడుగుతారు కదా, ఆ చివరి కోరికలో కూడా కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్తలైతే చనిపోయిన తర్వాత నా బాడీ మీద
భారతీయ జనతా పార్టీ జెండా వేయండి అని అడుగుతారంట. అంటే అతనికి కమిట్మెంట్ ఉన్న ఇదేంటి అన్నది చూపిస్తున్నాడు ప్రజలకి. అలాగే చాలామంది అడుగుతున్నారు, మరి ఏంటి అసలు బీఆర్ఎస్ నేతలు చాలామంది మీ మీద ఆరోపణలు రకరకాలుగా వేస్తున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారంట కదా సో అండ్ సో అని అడిగితే ఇదని చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే, బీఆర్ఎస్కి 17 మంది ఎంపీలు ఉన్నారు, మాకే ఎవరు లేరు. అండ్ వాళ్ళు చేసిన ఏవైతే అక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా మేమే పెగిలిచ్చాం కదా. సో ఇప్పుడు ఈ చిన్నదాన్ని తీసుకొని పెద్దగా చేసి ఏదో లేని దాన్ని ఉన్నదా అన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అని అయితే మన బండి సంజయ్ గారు చెప్తున్నారు. అండ్ ఆఖరిగా తను చెప్పిన మాట ఏదైతే ఉందో, కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్తలు ఎవరైనా సరే చనిపోయిన తర్వాత చివరి కోరిక అంటే తన బాడీ మీద కూడా భారతీయ జనతా పార్టీని ఉండాలి అని తను కోరుకోవడం ఏదైతే ఉందో అది అంటే చాలా మంచి వ్యాఖ్యలు అవి. అండ్ తనంతటి తానే చెప్పాడు, నేను స్వయంగా నాకు నోటీసులు వచ్చిన వెంటనే ఇక్కడ విచారణకి సహకరించాలి అంటే నా కొడుకుని నేనే కన్నా తండ్రిని నేను, నా కొడుకు నేనే తీసుకొని వచ్చి అక్కడ విచారణలో సహకరించాలి అని నేనే అప్పచెప్పాను. ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది, ఇంకా తప్పు చేశాడు అని నేరస్తుడు అనకండి, తప్పు చేస్తే అప్పుడు ఆలోచిద్దాం అని అంటున్నాడు. అసలు మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.